ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ. సారీ ఫర్ ద లేట్ వీడియో. మార్నింగే చేయాల్సింది వీడియో, కొంచెం టైం కుదరకైతే చేయలేదు. టాపిక్ వచ్చేసి ఈరోజు వచ్చేసి ముక్కోటి ఏకాదశి, వైకుంఠ ఏకాదశి 2 రకాలుగా అంటారనమాట. ఎందుకంటే ముక్కోటి ఏకాదశి మీన్స్ నథింగ్ బట్ మీరు మామూలు అమృతం కోసము మామూలు రాక్షసులు దేవతలు అది చిలకడం చూస్తారు కదా. అందుట్లో అలాహలం అంటారు, దాన్ని విషం అంటారు అనమాట. అది వచ్చేసి శివుడు దాగి మనకి అయితే మేలు చేస్తారు. అమృతం వచ్చేసి దేవతలకి వెళ్ళుద్ది. సో ఇది అందుకని ముక్కోటి దేవతలకు సాక్షిగా ముక్కోటి ఏకాదశి అని కూడా అంటారు దీన్ని. అండ్ వైకుంఠ ఏకాదశి మీన్స్ నథింగ్ బట్ మనకి వైకుంఠ విష్ణుమూర్తి ఎవరైతే ఉన్నారో ఆయనకి ప్రతిగా జరుపుకుంటారు. లేదంటే మామూలు సూర్యుడు ఉంటాడు కదా, సూర్యుడు మామూలుగా ఇప్పుడు మకర రాశికి వెళ్ళే వరకు, ఈ రాశి నుంచి మకర రాశికి వెళ్తారో దాన్ని మనం మకర సంక్రాంతి అంటాము. అదైతే వెళ్ళే వరకు ఏదైతే ఉందో దాన్ని మనము వైకుంఠ ఏకాదశి అని కూడా అనుకోవచ్చు అన్నమాట. ఈ 2 విశిష్టలు ఉన్నాయి, వైకుంఠ ఏకాదశి అది ముక్కోటి ఏకాదశికి. రెండిట్లో విష్ణుమూర్తి మెయిన్. అక్కడ మామూలు చిలకడానికి, అమృతం చిలకడానికి మోహిని అవతారంలో వచ్చేది విష్ణుమూర్తే. ఇక్కడ మామూలుగా వైకుంఠ ఏకాదశి విష్ణుమూర్తికి ప్రతీకగానే మనం జరుపుకుంటాం అన్నమాట. సో దీనికి ఉన్న బేసిక్ కథ. మామూలుగా అయితే ఎప్పుడు ఇది నవంబర్ ఆ టైంలో వచ్చింది, ఈసారి ఏంటో మరి డిసెంబర్లో వచ్చింది. సో లేట్ అయింది కాబట్టి ఈసారి ఎండలు కూడా లేట్గా రావచ్చు, ఎందుకంటే ఒక నెల లేట్గా వచ్చింది. మామూలు అయితే నవంబర్ ఆ టైంలో వచ్చింది, పోయినసారి నవంబర్ టైంలో వచ్చింది. సో డిసెంబర్ లాస్ట్లో వచ్చింది అనమాట. సో ఆల్ ఆఫ్ యూ వైకుంఠ ఏకాదశి అండ్ ఆర్ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు మీ అందరికీ. సో జై శ్రీ మహావిష్ణుమూర్తి, జై శ్రీమన్నారాయణ, జై లక్ష్మీ నారాయణ అవతార రూపాయ నమః, జై వరాహ రూపాయ నమః. ఇలా చెప్పుకుంటూ పోతే ఆయనకి 10 రూపాయలు ఉన్నాయి. జై మత్స్య రూపాయ నమః. అట్నుంచి వచ్చేసి ఆయనకి వరాహ రూపం కూడా ఉంది, చెప్పా కదా ఇందాక. ఇట్లా ఒక 10 దశావతారాలు అంటారు కదా ఆయన్ని, ఇట్లా దశావతారాలు కొలుసుకుంటారు అనమాట ఈరోజు. అండ్ లక్ష్మీ సమేత నారాయణ స్వామి నమః. థ్యాంక్ యూ సో మచ్. సో ఈరోజు మీరు విష్ణుమూర్తి ఆశీస్సులతో ఆనందంగా హ్యాపీగా ఉండాలని చెప్పి, అండ్ కొత్త సంవత్సరంలోకి అడుగుపడ్డామంటే మన ఇండియన్ ఫెస్టివల్స్ని మర్చేసి తెలుగు ఫెస్టివల్స్ ఇండియన్ తెలుగు ఫెస్టివల్స్ మర్చిపోయి ఆ ఇంగ్లీష్ వల్ల ఈ న్యూ ఇయర్లో ఇవన్నీ మనకు అవసరం లేదు. ఉగాది ఈజ్ మై తెలుగు న్యూ ఫెస్టివల్ నాత్ పరకు, అది నేను రేపు చేయబోతున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్.